గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒకటే వార్త చక్కెరలు కొడుతుంది. ఒకవైపు వైసీపీ వాళ్ళేమో మేము కిరణ్ కుమార్ని చంపేస్తామంటున్నారు, మరోవైపు చంద్రబాబు నాయుడు గారేమో అరెస్ట్ చేసి లోపల పడేశారు సొంత పార్టీ కార్యకర్తని. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు బీజం వేసిందేమో జగన్మోహన్ రెడ్డి. ఎందుకో చెప్పనా, అసెంబ్లీ సాక్షిగా కొడాలి నాని బండబూతులు తిడుతుంటే ఆపంది ఎవరు? ఆపాల్సిన బాధ్యత ఎవరిది అంటున్నా. ఇప్పుడు నీ భార్యను తిడితేనేమో నీకు రోషం వచ్చింది, దాన్ని కూడా ఊరుకోవాలా, సొంత కార్యకర్తను కూడా లోపల పడేసాడు. అర్థమవుతుందా మీకు? దానికి గోరంట్ల మాధవ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సన్నాసి పనికిమాలిన ఎదవా, ఒక పోలీసు వ్యవస్థలో పనిచేసినాడు. అర్థమవుతుందా మీకు? ఒక పోలీసు వ్యవస్థ అంటే ఎట్లా ఉంటుంది? ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండ సన్నాసి పనికిమాలినోడు వెనకమాల కత్తులతోటి తీసుకొని వచ్చాడు. అర్థమైందా? ఒక కారులో వాళ్ళు ఉన్నారు, ఇంకా 5గురు వాడికి అనుచరులు, 5గురు 6గురు తీసుకొని వచ్చాడు. మీరేమో చూసారో చూడలేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఎస్ఐ గారు కానీ ఆడుండే కానిస్టేబుల్ గారు నాకు సుపరిచితులే. నేను వాళ్ళని ఏం అనలా, అబ్బాయి మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. కనీసం వాళ్ళ దగ్గర ఒక బులుగు కవర్ కూడా లేదు, క్లాత్ కూడా లేదా. వీడంతా వేసుకోడంట. ఎందుకంటే విక్టమ్ అంటే దాడి చేయడానికి వచ్చి పోలీసు ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి వాడిని ఏం చేయమంటారు? దానికి అంబటి రాంబాబు గారు ఒకడు, పేరు నాని గారు ఒకడు, నేను పచ్చక్క వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారంట. ఆడు చేసే సట్టర్లు చూస్తే పేరు నాని గారికి ఇప్పుడు నాకైతే కోపం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి చేతగాని తనవి. ఎందుకు అలా అనుకోవచ్చు అంటారు? మహిళలకు ఎవరికైనా గౌరవం ఇవ్వాలనే ఆలోచన కావచ్చు కదా అది. ఏంది మహిళకు గౌరవం ఇవ్వాలంటున్నా? సరే, డ్రగ్ అమ్మిన వాళ్ళని నువ్వు ఎక్స్క్యూజ్ చేసావు చంద్రబాబు నాయుడు గారు. దొంగతనం చేసిన వాళ్ళని, లేకపోతే ఏమన్నా పోలీస్ స్టేషన్లో పర్సులు కొట్టేసిన వాళ్ళని జైల్లో పెట్టేసినప్పుడు, వాళ్ళు రేషన్ బియ్యం కొట్టేసిన వాళ్ళకి మీద జాలి చూపిస్తావేంటి? నీ జాలి చూపించడం వల్లనే మేము సంకనాగిపోతున్నాం కార్యకర్త. 100% ఇదే చెప్తాను నేను. మీ జాలి మీకోసం అహర్నిశలు రేత్రి అన్నం తిన్నామో లేదో తెలియదు, రేత్రి 12 తిన్నాము, అర్ధరాత్రి తిన్నాము. 1:1 ఒక కార్యకర్త 100 మంది ఓట్లు వేపిస్తానికి కష్టపడ్డ కార్యకర్తల మీదకి మీరే దాడి తిరిగితే ఇక మేమెందుకు? పోయినసారి ఇప్పుడు చెప్తానండి, మేము పడకేసి పడుకున్నాం, నీ పథకాలతో మీరు గెలుస్తారు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమొచ్చినాయి? 23 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మేము రోడ్డు మీద తిరగలేదు కాబట్టి వచ్చినాయి. మీకు 23 వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు తేడా ఏముంది? వాళ్ళ హయాంలో అయితే గనక తిట్టించారు, కానీ నేను అలా ఒప్పుకొని ఏ మహిళకైనా గౌరవం ఇవ్వాలనేది నా రఘులు అనే మాట ఆయన అనుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తానండి, మీరు అనుకుంటున్నారు ఆ మహిళల గురించి కానీ, వీళ్ళ గురించి కానీ, వాళ్ళ గురించి కానీ. బండబూతులు తిట్టిన వాళ్ళని నువ్వు సంకనేసుకొని తిరిగితే మేము కార్యకర్తలు మేము చేసేది ఏం లేదు. రేపొద్దున నువ్వు మున్సిపల్ ఎలక్షన్ పెట్టినా మేము రాము. మా ఓటు వరకు మేము వేస్తాం. మేము 100 మందిని కన్విన్స్ చేయాలని అవసరం మాకేంటి? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. మరి ఇప్పుడు చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు కదా, మరి అలాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు రిపీట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఈ సంస్కృతిని ఆపేయడానికి చూస్తున్నారు అనుకోవాలంటారా? సంస్కృతిని ఆపేయచ్చు, తప్పులేదు. కానీ నీ కోసం పనిచేసిన కార్యకర్తల మీద ఎదురుదాడి మాత్రం జరిగితే మేము అయితే ఒప్పుకునే పరిస్థితులు. ఆ కిరణ్ గారు చేసిన తప్పే, 100% తప్పే. నేను అంటున్నాను, వాళ్ళ భార్య ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, ఆడవాళ్ళు జోలికి పోవాకండి రయ్యా అని. ఆడవాళ్ళు అంటే వాళ్ళు భూమి లాంటి వాళ్ళు, ఇత్తనం అంటే భూమి మొలుస్తుంది. అంతేగాని వాళ్ళ మీద వాళ్ళు ఏ కష్టపడ్డారో ఏం చేశారో అనేది మనకు అనవసరమైన విషయం. వాళ్ళు ఏమేమి చేసుకున్నారని మనకు అనవసరమైన విషయం. కానీ ఒక భువనంని తిట్టినప్పుడు నీకు లేని రోషం ఇప్పుడు వాళ్ళకి వచ్చింది. కానీ భువనం తిప్పిన వాళ్ళని రోడ్డుకు వదిలేసి మని కార్యకర్త చేశారు, లోపలేసి దాని గురించి మేమే మాట్లాడట్లా. కానీ ఒకటే విషయం చెప్తున్నా, నిన్ను తిట్టిన మాకు రోషం ఉందా? నీటిని తిడితే నాకేందని చెప్పి మేము ఇళ్లలో కూర్చుంటే నువ్వు ఇవాళ సేమ్ అయ్యేవాడివా అని అడుగుతున్నా నేను. సరే, ఇదంతా ఒక రకంగా చూసుకుంటే గనక, మరోవైపు చూస్తే గనక ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రెచ్చగొట్టే వ్యవహారాన్ని మాత్రం మారట్లేదు. ఎందుకల్లా అంటారు ఇదంతా? చెప్తానండి,
అతను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకోవట్లేదు. ఇప్పుడేమో కొత్త అసెంబ్లీ బిల్లు పాస్ కానీ ఇంకో విషయం పెట్టాడు. అమరావతి 33,000 ఎకరాలు కాకుండా 50,000 ఎకరాలు అని చెప్పేసి ఒక సినిమా తీసుకొచ్చాడు వీడు. అర్థమైందా? ఆ తర్వాత ముస్లిమ్స్కి మొన్న క్రిస్టియన్స్కి ఎందుకు పెట్టాలని చూశాడు, అది బెడిసికొట్టింది. అయ్యేది ఆ ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎవరో ఏదో ఒకటి ఆయన అగ్నిలో చనిపోయాడు. 400 వీడియోలు చేసుకొచ్చాడు పెట్టినా కానీ అవి మేము నమ్మం అంటున్నాడు కదా జీవి హర్ష కుమార్. అయితే మేము నమ్మం దాన్ని, మాకు అనుమానం ఉందా ఇంకా అంటున్నాడు కదా. మరి మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎవరైతే మాకెందుకులే, ఆడి పేర్లు మాకెందుకు. నమ్మకపోతే నువ్వు తీసురా, నువ్వు వీళ్ళు తీసుకొచ్చిన సీసీ ఫుటేజ్లో నువ్వు తీసురా. పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే అది వేరే అండి. అసలు ఎందుకని ప్రతి ఒక్కటి రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఆయన కోరుకోవట్లేదు. ఇప్పుడు ఎంతసేపటికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఇప్పుడు అది అయిపోయింది. నిన్న మొన్న నేను ఒకటి చూసా, అది నెల్లూరులో ఒక ర్యాలీ చేశారు ముస్లిమ్స్. అవునా? ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటామా మేము? అరే నీ ఇల్లు లాగేసుకున్నామా? బాక్స్ భూములు లాగేసుకున్నామా? లేదు కదా. దాని మీద ఒక సిట్ వేసుకుంటారా బాబు అని చెప్పి ఈయన అమెండ్మెంట్ బిల్లు పెట్టాడు. ఏం ఆలోచించకుండా ఇక్కడేమో అపోజ్ చేసి దాంట్లోనేమో ఎలక్షన్ అయిపోయిన తర్వాత విప్పు జారీ అయిన తర్వాత దరిద్రం. ఈ దరిద్రం నా తలకాయ కొట్టుకోవాలనిపిస్తుంది. నీకు అర్థం కావట్లేదా? ఎందుకంటే చిచ్చు పెట్టాలి, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నాకు నిన్న మొన్న 2 రోజుల నుంచి చూశాను నేను. వాళ్ళు ఏంది ప్రతి ముస్లిం దగ్గరికి వెళ్ళి అంటే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏంది అంటే గొడవ పెట్టడానికి రేపు పొద్దున జరిగితే చంద్రబాబు నాయుడు గారే బాధ్యత. అంటే గొడవలకి ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే విధంగా చెయ్యాలి. ఎందుకంటే నిన్న 40 నిమిషాలు హెలికాప్టర్ ఎట్లా ఎక్కిందబ్బా పైకి. నువ్వు వెళ్ళింది దేనికి? పరామర్శించడానికి. పరామర్శించేటప్పుడు నీ సొంత కార్యకర్తలు జనాన్ని పోగేసి ఆడ మీటింగ్ పెట్టడేంది? నువ్వు మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇంకోసారి పెట్టుకోవచ్చుగా. లేదుగా. చంద్రబాబు నాయుడు మీటింగ్లో పోలీసులు లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయా లేవా? నీకు అసలు ఎందుకు ఇవ్వాలబ్బా? అసలు ఏందో దరిద్రం ఏందంటే నేను ఒకటే చెప్తున్నాను, ఆ దరిద్రుడిని వీళ్ళు వెనకేసుకొస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళకి ఏదన్నా అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటైతే అడుగుతాను. ఒక వైపున పోలీసులనేమో మాకు రక్షణ ఇవ్వట్లేదు అంటారు, మరోవైపున చూస్తే అదే పోలీసులను గుడ్డలొప్పదీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ 2 వెర్షన్స్ అసలు ఎలా చూడాలంటారు? ఒకటే చెప్తానండి, నిన్నటి దాకా జీతాల కంటే గీతాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడేమో ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి ఒక 7,000, ఒక కానిస్టేబుల్కి ఒక 6,000 వీళ్ళ జీతాలు పోయినాయి. కానీ వాడి దగ్గర ఏం మాట్లాడలేదు. వీళ్ళకి వాళ్ళు అలౌన్స్లు కట్ చేసినా ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే జీతాల కంటే గీతాలు ఎక్కువైపోయాయి. సరే వాళ్ళ లెక్క తీసేద్దామండి. అంబటి రాంబాబు ఏంది అసలు మేము మహిళలను ఎప్పుడు దూషించలేదు, మా పార్టీ మహిళా పక్షపాత పార్టీ అని చెప్తున్నాడు కదా. పాపం కిరణ్ కుమార్ అయితే నన్ను కూడా తిట్టాడయ్యా, నన్ను కూడా తిట్టాడు అని మాట్లాడుతున్నాడు కదా. మరి అంబటి రాంబాబు గారు నీకు ఏది అర్థం కాదు. ఏదన్నా మాట్లాడే ముందు నాకు అర్థం కావట్లేదు అంటే ఏమర్థం అవుతుంది? నువ్వు ఇది ఖద్దరు సక్క వదిలేసి నువ్వు అదేది నల్ల కొట్టేసుకొని నువ్వు ఆగు. ఆడొకడు పొన్నవాళ్ళు గాడొకడు దరిద్రానికి వాళ్ళకి చెట్టు కింద లీడర్, ఆ చెట్టు కింద లీడర్ కంటే తక్కువ. అర్థమైందా? వాడేదో జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా మాట్లాడతాడు. 6 కేసులు ఎలా పెడతారు, 6 చోట్ల కేసులు ఎలా పెడతారు అంటున్నాడుగా మరి ఇదే పొన్నవాళ్ళు. ఒక్క మాట చెప్తా నేను, నాకైతే బూతులు వస్తున్నాయి. అరే పిచ్చన పులకాగా నేను చెప్తా ఇను పన్నవాళ్ళకి. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ కాదు, ఫస్ట్ నేను చెప్తున్నా. ఇంతవరకు పన్నవాళ్ళ గురించి నేను మాట్లాడాల. నువ్వు మనిషివేనా? నువ్వు ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు తెల్ల కాగితాల మీద సంతకాలు లేని టైప్ చేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు ఏం కాలే లోపల ఏం కాలే 8 కేసులు పెట్టావు. ఇన్నర్ రింగ్ రోడ్డు, తొక్క, తోటకూర అవన్నీ పెట్టావు. ఎందుకు పెట్టావురా? మనిషివేనా నువ్వు? నీకే ఇప్పుడు ఇవాళ పెట్టు. నిన్ను గట్టిగా నువ్వు ఏడుండావో తెలుసుకొని వస్తే నువ్వేం చేయగలవు? ఆ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కాబట్టి నువ్వు బతికి బట్ట కట్టి తిరుగుతున్నావు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే మాకు తెలుసు. నువ్వు జడ్జిలు తిట్టిన రోజు ఏడుండవురా? ఎక్కడ నిద్రపోయారు నువ్వు? అన్యాయంగా అరెస్ట్ చేశారంట గవర్నమెంట్లని. గవర్నమెంట్లా
ఏమో రెడ్ హ్యాండెడ్గా కనబడుతుంటే ఇంకా అన్యాయం ఏంటి? ఒక్క పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీదకి దాడికి వెళ్తే దాన్ని ఏమంటారండి? నిరసన తెలపడానికి అంటే వెళ్ళింది పాపం. నిరసన తెలడానికి వెళ్ళి కూర్చోవా జెండా పట్టుకొని, అంతేగాని ఒక వ్యక్తి మీద దాడికి వెళ్తాను, నువ్వు కాలుతో దాన్ని పోలీస్ జీప్ ఉందండి, దిగు నేను చంపేస్తాను అని అంటే ఏంటి? నువ్వు ఒక 5-6 వేసుకొని పోతే ఇక మేము రాలేమనుకున్నావా? రాననుకుంటున్నారా? రాలేమనుకుంటున్నారా? ఒక్కటే ఒకటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి ఔదార్యం అంత పనికిరాదు. ఎంతవరకైనా కార్యకర్తలమే మేము కార్యకర్తల వరకే. మమ్మల్ని వదిలేసాం అనుకో, రేపు చూసుకుందాం. రేపు కొద్దిగా ఉండే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎలక్షన్లు ఉండే, ఎందుకు లేవు? ఎందుకు? ఈ జోగి రమేష్ ఏంది రెడ్ బుక్ ని ఎక్కడ పెట్టుకోండి మడిసి అంటున్నాడు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అదే చంద్రబాబు నాయుడు గారి ప్రాబ్లం. అదే మన కరెక్ట్గా చేస్తుంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా కానీ అని లోపల నుంచి బయటికి ఎట్ట వచ్చాడో తెలుసుకోవాలా. అది చేయలేని పరిస్థితి. ఏందబ్బా ఇది? మా రోజు ఏమో కనపట్టలే పాపం, మా పిన్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ తర్వాత శ్యామల, అయ్యో నా జీవితం అంతా నాశనం అయిపోయింది. శ్యామల ఏమంటుంది? మా జీవితం అంతా నాశనం అయిపోయింది, నాకేం రావట్లేదు, నా దగ్గర నా మొక్కలు చూసేవాడు ఎవడు కూడా లేడు అని చెప్తుంది. ఆ రోజు అసలు కంటికి కనపడలే. ఎందుకని? రోజే పనులు బాగా చక్కగా జరుగుతున్నాయి. ఒక మినిస్టర్ దగ్గరికి ఏంది మిలాఖాతులు వాళ్ళు అయితే మేము సంకర అయిపోతాం. ఆ కార్యకర్తలు వాళ్ళు ములాఖాతులు అయిపోండి, మీరు చూసుకోండి, కార్యకర్తలను గాలి కొల్లేయండి. ఏం అవసరం ఇది? నేను ₹1 కోసం కానీ ఏ రోజు పని చేసి వెళ్ళటం వరకే నా పని. అలాంటి మా మీద కేసులు వస్తే మేము ఊరుకుంటామా? ఊరుకోవాలని అవసరం ఉందా? లేదు. మేము కాడు దించి పక్కన పాట దింగుతాం. అందుకంటే ఏమైతే నా ఓటు వరకు పార్టీ అయితే మారను. 100 మందిని నేను కన్విన్స్ చేయడం నాకు అవసరం లేదు. మరి గోరంట్ల మాధవ్ గాని ఈ మొన్నటిదాకా మరి రెడ్ బుక్ పాలన అని అన్నారు. ఇది కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అరెస్ట్ చేశారు అన్యాయంగా గోరంట్ల మాధవ్ అని అంటారు. దాన్ని ఒప్పుకుంటారా మరి మీరు? ఎందుకు ఒప్పుకుంటాం? ఎదురు కనపడుతున్నాబా, దౌర్జన్యానికి వచ్చాడు నిరసన అంటున్నారు కదా జోగి రమేష్. వచ్చావునా కదా, నీకు తెలిసేమో, మాకైతే ఒకటే తెలుసు, నా కొడుకు చంపడానికి వచ్చాడు అండి. క్లియర్ కట్గా చెప్తున్నా. నేను ఎస్ఐ గారిని, మంగళగిరి ఎస్ఐ గారితో మాట్లాడాను. నేను నాకు తెలియని వ్యక్తి కాదు వాడు. దౌర్జన్యంగా పోలీసు వ్యాన్ని పగలగొట్టాలని ఈడు తురకాకిషోర్ లాగా కట్టి తీసుకురాలా, అంతకు మించి చేశాడు. అర్థమవుతుందా మీకు? దౌర్జన్యానికి వచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి? తప్పు చేసిన శిక్షించిన, అంతేగాని 150 మంది ఎమ్మెల్యేలలో కేసులు ఎంతమంది మీద ఉన్నాయి? 30 మంది మీద. అంతే కదా. మిగిలిన వాళ్ళు ఏంది? వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళ గురించి మేము పట్టించుకుంటామా? పోలీసులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి చేసిన వాళ్ళు 50 మంది 100 మంది ఉండుంటారు. ఎస్పీలు కానీ కానిస్టేబుల్ కానీ ఎవరన్నా కానీ. వాళ్ళ జోలికి మేము పోతున్నామా?